అందరికీ నమస్కారం. ప్రశస్త్ యాప్కి సంబంధించి ఓరియంటేషను 23 సెప్టెంబర్ నుంచి 25 సెప్టెంబర్ మధ్య జరిగింది. అలాగే పార్ట్ 1 ప్రతి టీచర్ కూడా ప్రతి విద్యార్థికి సంబంధించి 60 క్వశ్చన్స్ సంబంధించి 26/9/24 నుంచి 26/10/24 మధ్యలో అంటే ఒక 1 మంత్లో పూర్తి చేయాలనేది. పార్ట్ 2 స్పెషల్ ఎడ్యుకేటర్ 27/10/2024 నుంచి నవంబర్ 14, 2024 మధ్య పూర్తి చేయాలనే టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీనికి సంబంధించి పూర్తిగా ఈ ట్రైనింగ్లో ప్రశస్తు ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఓరియంటేషన్లో నేర్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థులను పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన డిసెబిలిటీస్ ఏ ఉన్నా కానీ వాటిని గుర్తించాలి. పార్ట్ 1 EF దీనికి సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి ఏ డిసెబిలిటీ దేనికి సంబంధించింది అనేది కూడా పూర్తిగా వివరించడం జరిగింది. నేను అంతకుముందు వీడియోలలో కూడా ఈ క్వశ్చన్స్ తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఇవి ఉన్నాయి. వీటికి సంబంధించిన అన్నీ కూడా వివరించడం జరిగింది. మళ్ళొకసారి కూడా ప్రతి టీచర్ కూడా చూసుకొని దానికి సంబంధించి ప్రతి విద్యార్థిని కూడా అబ్జర్వ్ చేస్తూ మనం స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. 26 అక్టోబర్ కానీ వేరు కారణాల వల్ల టీచర్స్ మధ్య కౌన్సిలింగ్, ట్రాన్స్ఫర్, కొత్త టీచర్స్ మిగతా వేరే ఇప్పుడు అపార్ కూడా రావడం జరిగింది. మిగతా అనేక యాప్స్ కూడా మళ్ళీ కొత్తగా ప్రోగ్రామ్స్లో ఉండడం వల్ల దీనికి సంబంధించి ఫైనల్గా ఇంకా అయితే ఏది చెప్పట్లేదు. సరే, ఏదేమైనా కానీ మరో వారం 10 రోజుల లోపల మనం ఈ స్క్రీనింగ్ అయితే పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నలకు సంబంధించి ఉపాధ్యాయుడు తన సొంత లాగిన్ అంటే మెయిల్ ఐడి లాగిన్ తోటి హెడ్ మాస్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం యూడైస్ ప్లస్లో ఇచ్చిన మెయిల్ ఐడి తోటి లాగిన్ కావాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ అందులో లేని పరిస్థితుల్లో యూడైస్ ప్లస్ లాగిన్లో మెయిల్ ఐడిని అప్డేట్ చేసుకొని 1 డే తర్వాత అది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి అవి చూసుకొని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో ప్రశస్త్ యాప్ అని ఈ విధంగా మీకు కనబడుతుంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని తర్వాత టీచర్ అయితేమో టీచర్ మెయిల్ ఐడి లాగిన్, హెడ్ మాస్టర్ అయితే మాత్రం యూడైస్ ప్లస్లో ఉన్న లాగిన్ ఐడి తోటి లాగిన్ కావాలనేది అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనం ట్రైనింగ్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే డీటెయిల్స్ కూడా ఈ మేలు, ఫీమేలు, తర్వాత ప్రిన్సిపాలా, హెడ్ మాస్టరా, స్పెషల్ ఎడ్యుకేటరా ఈ విధంగా ఇది ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ స్టూడెంట్కి సంబంధించి కూడా నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఎన్రోల్మెంట్ నెంబర్ అన్నప్పుడు మాత్రం ఇది అడ్మిషన్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. పెన్ నెంబర్ కానీ వేరే నెంబర్ కాదు. ఓన్లీ ఎన్రోల్మెంట్ అన్నప్పుడు అడ్మిషన్ నెంబరు, విద్యార్థి యొక్క అడ్మిషన్ నెంబరు మనం వేయాల్సి ఉంటుంది. క్లాసు, సెక్షన్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ కూడా నింపాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ప్రొఫైల్లోకి వెళ్ళి ఏమైనా తప్పులు చేసినట్టయితే టీచర్ది కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, లేకపోతే విద్యార్థి కానీ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అది ఎడిట్ ప్రొఫైల్ ఉంటుంది. ఆ ఎడిట్లకు వెళ్ళి మనం చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ కూడా టోటల్గా మీకు అందరికీ కూడా వివరించడం జరిగింది. అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ పార్ట్ 2 స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళు చేస్తారు. అలాగే యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు యాప్ కనబడుతుంటుంది. ఈ విధంగా మనం స్క్రీన్ పైన ఇట్లా చేసినప్పుడు వెల్కమ్ కుక్కడపు రమేష్ టీచర్ అని ఇప్పుడు రావడం జరిగింది. నేను టీచర్గా లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ టీచర్ రావడం జరిగింది. స్టార్ట్ స్క్రీనింగ్ అండ్ పార్ట్ 1 అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నేను స్టూడెంట్స్ను యాడ్ చేశాను కాబట్టి ఈ స్టూడెంట్స్ క్లాస్ 3 స్టూడెంట్స్ కనబడుతున్నారు. ఇక్కడ క్లాస్ 3 స్టూడెంట్స్ ఈ విధంగా చూసుకొని మనకు కావాల్సిన ఏదైనా విద్యార్థి స్టార్ట్ సర్వే అన్నప్పుడు ఏదైనా విద్యార్థి స్టార్ట్ సర్వే కొడితే ఇట్లా క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. దిస్ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ అండ్ వాకింగ్ అండ్ నీడ్ సపోర్ట్ టు వాక్, క్లైమ్ స్టేట్స్. దిస్ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ. ఈ విధంగా ఒకవేళ మనకు ఈ విద్యార్థి మెట్లు ఎక్కలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇట్లా క్లిక్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. అలాగే దిస్ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ ఇన్ మూవింగ్ యూజింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ ఫర్ రైటింగ్, ఈటింగ్ ఎట్సెట్రా. ఈ విధంగా ఏదైనా డిజబిలిటీ ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. దిస్ స్టూడెంట్ హ్యాస్ ఎ స్లర్డ్ అన్క్లియర్ స్పీచ్ ఆర్ డ్రూలింగ్. దిస్ స్టూడెంట్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ షార్టర్ ఫర్ హిజ్ ఆర్ ఏజ్. ఈ విధంగా దిస్ స్టూడెంట్ ఆల్వేస్ వాక్స్ ఆన్ హిజ్ హర్ టోస్. దిస్ స్టూడెంట్ ఈజ్ అన్ యాసిడ్ అటాక్ సర్వైవర్. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ కూడా మళ్ళీ ఒకసారి మీరు క్వశ్చనీర్ని మళ్ళీ చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ క్వశ్చనీర్ని అర్థం చేసుకొని విద్యార్థులను మనం అబ్జర్వ్ చేసుకుంటూ చివరిగా ఈ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాడు. ఈ క్లాస్లో క్లెవర్ స్టూడెంట్, తర్వాత అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా అయితే ఎలాంటి డిజబిలిటీ అయితే లేదు. నేను నిరంతరం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నుంచి మా దగ్గర చదువుతున్నాను కాబట్టి ఇతను డస్ ది స్టూడెంట్ హ్యావ్ స్వెల్లింగ్ ఇన్ అబ్డోమన్, ఏదైనా ఇతనిలో ఎలాంటి డిజబిలిటీ నాకైతే కనబడలేదు ఇక్కడ చూపించిన వాటి. కాబట్టి నన్ ఆఫ్ ది ఎబో నేను ఎంచుకున్నాను. నన్ ఆఫ్ ది ఎబో ఎంచుకున్న తర్వాత సేవ్ చేసుకోవచ్చు, సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకవేళ సేవ్ చేస్తే జస్ట్ సేవ్ అనే పడుతుంది. డైరెక్ట్ మనకి ఏ ప్రాబ్లం లేదు, ఇందులో ఎలాంటి ఎడిట్ ఆప్షన్ అంటే ఎడిట్ అవసరం లేదు విద్యార్థికి.
ఖచ్చితంగా మనం సబ్మిట్ చేసుకోవచ్చు అన్నప్పుడు డైరెక్ట్ కూడా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయొచ్చు. సబ్మిట్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ విద్యార్థి ఇప్పుడు ఆ విద్యార్థికి సంబంధించి పూర్తిగా మనం సబ్మిట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు విద్యార్థిది సేవ్డ్ అయింది, సబ్మిటెడ్, రివ్యూడ్ కూడా అయిపోయింది. కాబట్టి ఈ విధంగా మనం విద్యార్థులది ప్రతి విద్యార్థి కూడా మరి ఇలా చేసుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎవరిదైనా స్టార్ట్ సర్వే కొడితే ఈ విధంగా మనం విద్యార్థులకు సంబంధించి ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. ఇవి చూసి మనం ఎక్కడ సేవ్ సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొత్త విద్యార్థులను యాడ్ చేయాలనుకుంటే మాత్రం స్టార్ట్ న్యూ సర్వే ఇంకో క్లాస్ కూడా మనం యాడ్ చేయొచ్చు. నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మరి ఎన్రోల్మెంట్ అన్నప్పుడు మాత్రం అడ్మిషన్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను 5th క్లాస్ అనుకుంటే ఇక్కడ క్లాస్ ఇట్లా 5th క్లాసు, ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ మనం ఇట్లా యాడ్ సెక్షన్, ఫాదర్ నేమ్, ఇట్లా మదర్ నేమ్ చేసి యాడ్ స్టూడెంట్ అని క్లిక్ చేసినట్టయితే విద్యార్థి మరి ఇందులో యాడ్ అవుతాడు. ఆ విధంగా ఇక్కడ విద్యార్థులను పూర్తిగా సర్వే చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసినట్టయితే అప్డేట్స్ కానీ అబౌట్ ప్రశస్త్, మామూలు ఇలా అబౌట్ ప్రశస్త్ అన్నప్పుడు ఆల్ డిజబిలిటీ కండిషన్స్ నాట్ విజిబుల్, ఐడెంటిఫైబుల్ గివెన్ ద ల్యాక్ ఆఫ్ యూనిఫామ్ డిజబిలిటీ, అంటే ఈ విధంగా ఇదంతా కూడా ప్రశస్త్ సంబంధించి డిజబిలిటీ స్క్రీనింగ్ చెక్ లిస్ట్ ఫర్ స్కూల్స్ అని దీనికి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ప్రొఫైల్, మనం ప్రొఫైల్ కూడా చేసుకోవచ్చు. ప్రశస్త్ ఈ బుక్ అని ఇక్కడ ఈ బుక్ కూడా అందుబాటులో ఉంటుంది. చాలా డీటెయిల్స్తో కూడిన బుక్ ఉంటుంది. మరి డీటెయిల్స్తో కూడిన ఈ బుక్ను కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాక్ట్ అంటే క్వశ్చన్స్, కెన్ ప్రశస్త్ యాప్ బి యూజ్డ్, ఏమైనా డౌట్స్, స్క్రీనింగ్ ఆల్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిజబిలిటీతో సంబంధం లేకుండా చేయొచ్చా, ఇవన్నీ కూడా క్వశ్చనీర్స్ ఉన్నాయి. మరి ఎస్, ప్రశస్త్ యాప్ కెన్ బి యూజ్డ్ టు స్క్రీన్ ఆల్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిజబిలిటీ. For which classes can Prashast app be used? Prashast app can be used for students from foundational to secondary up to class మరి 12th వరకు కూడా ఇది చేయాల్సి ఉంటుంది. With the help of Prashast app can we screen all the 21 disability recognized under RPW Act 2016. ఈ 21 disabilities ఏమున్నాయని కూడా నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఈ దీనికి సంబంధించి మన డౌట్స్, మరి ఈ ప్రశస్త్ యాప్ సంబంధించిన ఎలాంటి క్వశ్చన్ కైనా యూజ్ ప్రశస్త్ యాప్ ఆఫ్లైన్లో చేయొచ్చు అంటే నో, అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ వన్. హౌ డూ ఐ క్రియేట్ అన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, హౌ డూ ఐ రీసెట్ మై పాస్వర్డ్, ప్రశస్త్ యాప్ కంపాటబుల్ విత్ విచ్ డివైజెస్, హౌ కెన్ ఐ, అంటే ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్లనే ఇది సపోర్ట్ చేస్తే, హౌ డూ ఐ రిపోర్ట్ ఏ బగ్ ఆర్ ఇష్యూ విత్ ఇన్, ఈ విధంగా హౌ కెన్ ఐ అప్డేట్ ద యాప్ను ఎలా అప్డేట్ చేసుకోవాలి, వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ద యాప్ క్రాషెస్ ఆర్ ఫ్రీజెస్, ఈ విధంగా దీనికి సంబంధించిన క్వశ్చనర్ కూడా ఉన్నది. ఇక్కడ దీనికి సంబంధించి జస్ట్ లాంగ్వేజ్ అనే ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు, ఇక్కడ వేరే జస్ట్ ఇట్లా తెలుగు అని క్లిక్ చేసినట్టయితే జస్ట్ ప్రశస్త్ ఇదంతా తెలుగు అని జస్ట్ దీనికి సంబంధించిన ప్రొఫైల్ కాకుండా క్వశ్చనీర్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీషులోనే వస్తుంది. ఇక్కడ మాత్రం ఏది తరగతి 3 అని ఇట్లా పడుతుంది తప్ప క్వశ్చనీర్కి పోతే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. క్వశ్చనీర్ మాత్రం మారదు. కేవలం ఇక్కడ వేరే సబ్జెక్ట్స్ మాత్రమే, వేరే పేర్లు మాత్రమే మారుతుంది. కాబట్టి మామూలుగా ఎక్కువ ఇంగ్లీషు పెట్టుకోవడమే సేఫ్. స్టార్ట్ స్క్రీనింగ్ ఇక్కడ నేను మరి హెడ్ మాస్టర్ కూడా ఇక్కడ ఈ పాఠశాలలో చేస్తున్నా కాబట్టి మరి ఎడిట్ ప్రొఫైల్కి పోయి మన ప్రొఫైల్ ఎడిట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్లో క్లిక్ చేసుకొని నేను టీచర్ ప్లేస్లో ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ అని కూడా ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ అని కొట్టినట్టయితే ఇక్కడ నాకు డీటెయిల్స్ వస్తుంది. క్లస్టరు నేను ఇక్కడ ఎంటర్ చేసి, అంటే మా క్లస్టర్ ఎంటర్ చేసి నేను నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ అనే బటన్ మీద నొక్కినట్టయితే ఇప్పుడు నేను మరి హెడ్ మాస్టర్ కూడా ఇక్కడ అయ్యాను. మరి చూద్దాం, ఇది ఇప్పుడు టీచరు అయినప్పుడు వెల్కమ్, మళ్ళీ బ్యాక్ వెళ్ళి నేను మళ్ళీ రావాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ వచ్చినట్టయితే ఇప్పుడు ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్ అని రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను టీచర్స్ ఎంతమంది ఉన్నారు, టీచర్స్ డీటెయిల్స్, అలాగే మళ్ళీ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి, ప్రొఫైల్, స్పెషల్ ఎడ్యుకేటర్, ప్రశస్త్ యాప్, ఈ సర్వే లిస్ట్ అప్పుడు మా పాఠశాలలో ఉన్న 18 అంటే స్టూడెంట్స్ 18 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 5 మొత్తం మీద హెడ్ మాస్టర్కు నాకు అన్ని క్లాసులు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ సంబంధించి ఇప్పుడు క్లాస్ 3 అని నేను వెళ్ళినట్టయితే క్లాస్ 3లో ఒక విద్యార్థి పూర్తిగా కూడా అయ్యింది. మరి వ్యూ సర్వే అని కూడా చూడవచ్చు. ఇక్కడ డిజబిలిటీ సస్పెక్ట్ ఆఫ్టర్ పార్ట్ 2, మరి ఇక్కడ డీటెయిల్స్ కూడా స్పెషల్ ఎడ్యుకేటర్, ఇక్కడ అబ్జర్వేషన్ నో డిజబిలిటీ ఫౌండ్, ఇక్కడ డిజబిలిటీ 22 నో డిజబిలిటీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ విద్యార్థికి సంబంధించి కంప్లీట్ అని కనబడుతుంది. మిగతా వాళ్ళది జస్ట్ వ్యూ సర్వే అయితే మనకు కనబడుతుంటుంది. జస్ట్ నో డిజబిలిటీ ఇంకా చేయలేదు కాబట్టి ఈ విధంగా హెడ్ మాస్టర్కు మరి ఈ విధంగా కూడా అన్ని క్లాసులు కూడా మరి యాడ్ చేసిన తర్వాత హెడ్ మాస్టర్కి
క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 మా స్కూల్లో క్లాస్ 4 లేదు కాబట్టి క్లాస్ 4 ఇక్కడ కనబడట్లేదు. మరి ఈ విధంగా అన్ని క్లాసుల డీటెయిల్స్ కూడా మరి ఈ విధంగా కనబడుతున్నాయి. ఈ విధంగా ప్రశస్త యాప్ సంబంధించి ఇంకా అప్డేట్స్ ఇంకేమైనా రావచ్చు, ఇంకా కొన్ని ఏమైనా తప్పులు కూడా ఏమైనా ఉన్నా కానీ సరిచేసి మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి యాప్ అప్డేట్ అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. మనం అప్పుడప్పుడు యాప్ అప్డేట్ చేసుకుంటూనే మనం ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ పార్ట్ 2 చేస్తారు. మనం పార్ట్ 1 ప్రతి విద్యార్థిని అబ్జర్వ్ చేస్తూ మనం ఈ సర్వేని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది హెడ్ మాస్టరు మరియు టీచర్, ఒకరే సింగిల్ టీచర్ ఉన్నా కానీ మరి హెడ్ మాస్టరు అన్నప్పుడేమో ఖచ్చితంగా యూడేస్ ప్లేస్లో ఇచ్చిన లాగిన్లో దాంతో మెయిల్ ఐడి తోటి లాగిన్ కావాలి, మళ్ళీ బ్యాక్ రావాల్సి ఉంటుంది. మరి అందులోనే ఒక్కోసారి చేసినప్పుడు రాదు. మళ్ళీ అవసరమైతే ప్రశస్త్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా అయినా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి ఎడిట్ ప్రొఫైల్ చేసుకున్నా వస్తుంది. ఈ విధంగా చేసుకుంటూ మరి సింగిల్ టీచర్ అయినా డబుల్ టీచర్ అయినా ఈ విధంగా మరి హెడ్ మాస్టర్ గెస్ట్ హెడ్ మాస్టర్ అయినా కానీ హెడ్ మాస్టర్కి మాత్రం టీచర్స్ లిస్ట్ కనబడుతుంది. తర్వాత ఆ స్కూల్లో ఉన్న వ్యూ ప్రొఫైలు, తర్వాత వెరిఫై అయితే టీచర్లది వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ విధంగా ఆల్రెడీ ఇప్పుడు మా దాంట్లో టీచర్స్ కూడా వెరిఫై అనేది రావడం జరిగింది. మరి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రశస్త యాప్ను మాత్రం విద్యార్థుల డిజేబిలిటీస్ని గుర్తించడానికి ఆల్రెడీ నేను చాలా వీడియోలు చేయడం జరిగింది. తెలుగులో క్వశ్చన్, తర్వాత వాటికి ఏ వ్యాధికి దేనికి సంబంధించి ఎలా లక్షణాలు గుర్తుపట్టాలి, ఇవన్నీ కూడా మనం అనేక వీడియోలు అయితే చేయడం జరిగింది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మరి కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ.